దిగుబడిని పెంచడం, నీటి వనరుల లభ్యతతో ముడిపడి ఉంది. భారతదేశంలో దాదాపు 58% సాగు భూమి పొడిగా ఉంది. అలాంటి భూమిని 365 రోజుల పాటు పచ్చదనంగా ఉంచేందుకు ఫ్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ పద్ధతిని ఉపయోగిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా రైతులు. 30 రకాల నవధాన్యాలను భూమిలో చల్లడం ద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ అతి తక్కువ పెట్టుబడితో ప్రధాన పంటల్లో అధిక దిగుబడులను పొందుతూ లాభాలను ఆర్జిస్తున్నారు. పంట కాలానికి సంబంధం లేకుండా ప్రధాన పంటకు ముందుగా వేసవిలోనే విత్తుకునే వినూత్న పద్ధతే పిఎండిఎస్ సాగు. 20 నుంచి 30 రకాల పంటల విత్తనాల్ని కలిపి వానాకాలానికి ముందే విత్తనాలు వేస్తున్నారు. వేసవి వర్షాలకు మొలుస్తాయి. సజీవ వేరు వ్యవస్థతో మట్టిని కాపాడుకుంటూ సారవంతం చేసుకునే ప్రక్రియ ఇది. 30 నుండి 60 రోజుల్లో ఈ పంటలు కోసిన తర్వాత రైతులు ప్రధాన పంటలు విత్తుకుంటారు. భూమిలో కార్బన్, నత్రజని శాతం పెరిగి నేల సారవంతంగా మారుతుంది. ఇలా విత్తుకున్న ప్రధాన పంటలకు కృత్రిమ ఎరువులు అవసరం ఉండదు. చీడపీడలు దరిచేరవు. మొక్కలు ఆరోగ్యంగా పెరిగి అధిక దిగుబడులు వస్తాయి. గత 5 సంవత్సరాల నుంచి ఈ పిఎండిఎస్ వేయటం జరిగిందండి. ఈ పిఎండిఎస్ వేయక ముందు మా పొలాల్లో దిగుబడి అనేది కొంచెం తక్కువగా ఉండేది. పిఎండిఎస్ 2019లో దీన్ని తీసుకురావడం జరిగింది. తర్వాత 2020 నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేసి వేయటం జరిగింది. అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ 5 నుంచి 9 రకాలు విత్తనాలు కలుపుకొని పిఎండిఎస్ వేసుకోవడం జరిగింది. దాన్ని క్రమేణా 9 నుంచి 15 రకాలు, 15 నుంచి 20 రకాలు, 20 నుంచి ఈరోజు 30 రకాలు చేయటం జరిగింది. ఈ పిఎండిఎస్ వేసుకున్నందువల్ల భూమి సారవంతంగా ఉంటుంది. భూమిలో ఒక్కొక్క మొక్క నుండి ఒక్కొక్క రకమైనటువంటి వేరు స్రవాలు అనేవి భూమిలోకి విడుదల జరుగుతుంది. ఈ విడుదల జరిగినప్పుడు భూమి సారవంతం అయ్యి భూమికి కావాల్సినటువంటి అన్ని పోషకాలు అందుతున్నాయి. మనం ప్రధాన పంట ఏదైతే వేసుకుంటామో ఆ పంట వల్ల మనకి 3 బస్తాల నుంచి కనీసం 5-6 బస్తాల వరకు అధిక దిగుబడి రావడం జరుగుతుందండి. ఇసుక సాయిల్ ఇది. దీంట్లో ఏంటంటే భూమిలో ఏదన్నా వేసినా కూడా వర్షాలకి తొందరగా దిగిపోతుంది, భూమిలోకి వెళ్ళిపోతుంది. అలాంటి సాయిల్లోనే మనం అధిక దిగుబడి తీస్తున్నామంటే ఈ పిఎండిఎస్ వల్లే. మేము ఒక్కరంటే ఈ ప్రకృతి వ్యవసాయాలు ఎకరా సాగు చేస్తాం సార్. ఎకరా అయితే పక్కన 20 సెంట్లు తీసుకున్నాము. ఎకరా 20 సెంట్లు, ఎకరా వచ్చి పిఎండిఎస్ వేస్తున్నాం. 20 సెంట్లు వచ్చేసి ఏటీఎం వేస్తున్నాం సార్. ఫస్ట్ భూమిని తేలికపాటి దుక్కులు దున్నుకున్నాం సార్. మనకు కావాల్సినటువంటి అన్ని రకాల విత్తనాలను తీసుకొచ్చుకొని దాంట్లో జాతుల వారికి చెప్తాము. ఒకటి వచ్చేసేమో పప్పు దినుసులు, తర్వాత పచ్చిరొట్ట, నూనె జాతి, సుగంధ ద్రవ్యాలు, ఆకుకూరలు, కూరగాయలు 5 రకాల జాతులతోటి కలుపుకొని మనం 30 రకాల విత్తనాలు తీసుకొని వేసుకోవడం జరిగింది సార్. కొన్ని విత్తనాలు అయితే మేము సొంతంగా తీసుకున్నాం సార్. కొన్ని విత్తనాలు అయితే ఇక్కడ ఎన్పిఎం షాప్ ఉంది, ఆ ఎన్పిఎం షాప్ నుండి కొనుక్కొని వేసుకున్నాం సార్. ఎకరాకి 20 కిలోలు వేస్తాం సార్. 20 కిలోలు వచ్చేసి 2000 పడుతుంది సార్. 2000 దాన్ని తీసుకొచ్చి మేము బీజామృతం తయారు చేసుకుంటాం సార్. ఆ బీజామృతం తయారు చేసుకున్న తర్వాత వాటిలోంచి విత్తన శుద్ధి చేసుకుంటాం. వాటిని మనం దీంట్లో భూమి పైన చల్లుకొని తేలికపాటి దుక్కులు అంటే రోటావేటర్తో వేసుకుంటాం. అదైతే భూమి లోతుగా పోదు, తేలికపాటి దుక్కులు చేసుకుంటాం కాబట్టి భూమి కూడా డిస్టర్బ్ కాదు. 6 రోజులకల్లా మొలకొచ్చేసి సార్. ఫస్ట్ 4 రోజులకి, తర్వాత వచ్చేసి 6-7 రోజులకి, తర్వాత 8 నుంచి 10 రోజులకి ఇట్లా మొలుస్తాయి. ఈ మొలిసిన వాటిని మనం 45 రోజులు అంటే పూత దశకు వచ్చిన తర్వాత ఆ దశకు వచ్చేలాకి మొక్క పక్వానికి వస్తుంది. అప్పుడు దానిలో ఉన్నటువంటి పోషకాలన్నీ ఏంటంటే రిలీజ్ అవుతాయి ఆ భూమిలోకి. ఇంకా వేరు ద్వారా ఇంకా కాయలు అవి వచ్చినప్పుడు ఏంటంటే భూమి నుంచి మళ్ళీ వాటిలో ఉన్నటువంటి పై కాయలకి వాటికి వస్తాయి. కాబట్టి ఆ టైంలో మనం దాన్ని పశువుల మేతగా ఇస్తాం సార్. ఇక్కడ ఆ పశువుల మేతకి ఇస్తాం సార్. వీళ్ళు గొర్రెలు వస్తారు. దీని తర్వాత ప్రధాన పంట మనం ఏం వేసుకున్నామంటే మేమైతే ఏరుశనగ వేస్తాం సార్. ఏరుశనగని ఏ గ్రేడ్ అని లెక్కలో వేస్తాము. ఒక 7 సార్లు ఏరుశనగ పంట వేసామనుకో, దాంట్లో 1 సాలు దానికి అనుబంధ రిలేటెడ్ పంటలు వేస్తాం. ఈ గ్రాస్ ద్వారా ఏంటంటే మనకి ఆకుకూరలు ఉన్నాయి కదా సార్. ఈ ఆకుకూరల వల్ల మనకి ఏంటంటే మనం ఇంట్లో వాడుకుంటాం. ఇవి ఏదన్నా ఎవరికన్నా బయట అయినా సరే ఎక్కువగా ఉంటే మనం అమ్ముకుంటాం. తర్వాత మనం దీన్ని పశువుల మేతకి ఇస్తాం. మినిమం 10,000 నుంచి 15,000 రూపాయల దాకా మనం ఇచ్చుకుంటాం ఆ ఎకరాకి. ఇది మనకి అదనపు ఆదాయం.
విషతుల్యమవుతున్న ఆహారం, ఇంకోవైపు దెబ్బతింటున్న భూసారం, వీటన్నింటికి ఏకైక పరిష్కారం ప్రకృతి వ్యవసాయమేనని గుర్తించిన ఔత్సాహిక రైతులు ఈ విధానంలో సాగుకే మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వాలు కూడా ప్రకృతి సాగును ప్రోత్సహిస్తున్నాయి. వర్మీ కంపోస్ట్, పశువులు, కోళ్లు, గొర్రెల ఎరువుల వంటివి సహజంగా లభ్యం కావటం సామాన్య రైతుకు కష్టమే అవుతోంది. వాటికి బదులు నవధాన్యాల సాగుతో సహజ సిద్ధ ఎరువులు తయారు చేయటం ప్రతి రైతుకు వరంగా మారుతోంది. మాకు కొత్తపట్నం మండలంలో రైతు సోదరులు ప్రకృతి వ్యవసాయం పాటిస్తూ ఉన్నారు. ప్రకృతి వ్యవసాయంలో ముఖ్యంగా అధిక ప్రాధాన్యత సంతరించుకున్న దాంట్లో చూసుకుంటే PMDS, ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అంటారు. అంటే మనకి ఈ ఋతుపవనాలు వచ్చే ముందుగా ఏదైతే భూమి ఖాళీగా ఉంచకుండా దాంట్లో మనం ఈ PMDS విత్తనాలు, అంటే మొత్తం మనకి రైతులు వివిధ రకాలుగా 23 రకాలు, 30 రకాలు, కొంతమంది 15 రకాలు, కొంతమంది 9 రకాలు ఇలా సాగు చేస్తున్నారు. ఏ రకాలు సాగు చేసినప్పటికీ కూడా భూమికి అత్యంత ఉపయోగంగా ఉంటుంది. భూమిలో ఏదైతే మనం పలు రకాల విత్తనాలు కలిపి చల్లటం వల్ల వాటి వేరు వ్యవస్థ దగ్గర పెరిగేటువంటి ఏవైతే సూక్ష్మజీవులు ఉన్నాయో అవి ఒక్కొక్క రకం సూక్ష్మజీవి ఒక్కొక్క పైరు సాగు చేసినప్పుడు భూమిలో అందుబాటులో ఉంటుంది. దానికి ఆహారం కూడా లభిస్తుంది. కాబట్టి అందువల్ల పలు రకాల పంటలు సాగు చేసినప్పుడు ఉండే ప్రాధాన్యత అధికంగా లాభం ఉంటుంది. అలాగే ఒక రకం ఏదైనా కానీ జీలుగా, జనుము, పిల్లి పెసర ఇలా ఒక రకం సాగు చేసినప్పుడు దానికంటే కూడా ఈ 15 రకాలు కానీ 23 రకాలు కానీ 30 రకాలు కానీ సాగు చేసినప్పుడు అధికంగా భూమికి లాభం చేకూరుతుంది. అలాగే సేంద్రీయ కర్బనం కూడా భూమికి అధికంగా చేరుతుంది. అట్లాగే ఇప్పటికే ప్రకృతి వ్యవసాయం ద్వారా మరి రైతులందరికీ కూడా ఈ కాన్సెప్ట్ని చేరవేయటం జరిగింది. కాబట్టి ఆ రైతులు ముఖ్యంగా ఈ PMDS విత్తనాలు మనము వ్యవసాయ శాఖ ద్వారా కూడా మరి రైతులకి జీలుగా, జనుము, పిల్లి పెసర ఈ 3 రకాలు మరి రాయితీ మీద కూడా అందించడం జరుగుతూ ఉంది. మనకి ఏదైతే ప్రధాన పంట ఉందో ఆ పంటలో నాణ్యమైనటువంటి తర్వాత పురుగు మందులు రహితంగా ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేసి రైతులు లబ్ధి పొందాలని తెలియజేస్తున్నాము. అలాగే మన PMDS ద్వారా నత్రజని స్థాపన కూడా భూమిలో జరుగుతుంది. పప్పు ధాన్యాలు ఎప్పుడైతే సాగు చేస్తామో గాలిలో ఉన్నటువంటి నత్రజనిని తీసుకొని భూమిలో స్థాపించే బ్యాక్టీరియా ఆటోమేటిక్గా పప్పు ధాన్యాల పంటల వేరు వ్యవస్థ మీద ఉంటుంది. కాబట్టి ఆ విధంగా నత్రజని స్థాపన కూడా జరిగి మనకి రాబోయే పంటలో ఏవైతే మనం ఈ రసాయనిక ఎరువులు వాడతామో వాటి మోతాదు పూర్తిగా, ఎందుకంటే పైరెప్పుడు పచ్చగా ఉంటుంది కాబట్టి ఈ రసాయన ఎరువులు వేయాలన్న ఆలోచన రైతులకు రాదు. కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా ఈ PMDS విత్తనాలను అందరూ పాటించాలి.